హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్. ఈరోజు నేను స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అనేది చూపించాలి అనుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ 1 kg, బాస్మతి రైస్ 1.5 kg, లవంగా, షాజీరా, ఇలాయచీ, మిరియాలు, చెక్క, రెడ్ చిల్లీస్, లెమన్స్, బిర్యానీ లీవ్స్, స్టార్ అండ్ రాతి ఫ్లవర్స్, ధనియాలు, జింజర్, గార్లిక్. ఇక్కడ జింజర్ అండ్ గార్లిక్ క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర క్లీన్ గా వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 6 తీసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అన్నమాట. ఇవి పెరుగు 250 గ్రామ్స్ ఆర్ 1/2 kg. ఇప్పుడు ఫస్ట్ మనం బిర్యానీ మసాలా తయారు చేద్దాము. ఇలాయచీ, జాపత్రి, లవంగా, షాజీరా, రెడ్ చిల్లీస్, దాల్చిన చెక్క, మిరియాలు, స్టార్ పువ్వు, రాతి పువ్వు, ధనియాలు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, పౌడర్ చేయాలి. ఇవి వేయించకూడదండి. అలాగే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే బిర్యానీ అనేది స్పైసీగా, ఘాటుగా, గరంగా ఉంటే బాగుంటది. బిర్యానీ చప్పగా ఉంటే తినాలనిపించదు. అందుకని పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలి. బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ కి లెమన్ జ్యూస్ అనేది కావాలి. 4 లెమన్స్ అనేది తీసుకున్నాను నేను. చికెన్ 1 kg తీసుకున్నాను. చికెన్ షాప్ కి వెళ్ళి బిర్యానీ కట్ పీసెస్ అంటే వాళ్ళే కొట్టిస్తారండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ అలాగే ఇందాక తీసి పెట్టిన లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయే అంత సాల్ట్ తీసుకొని కలుపుకోవాలి, మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు తీసుకోవాలి, 250 గ్రామ్స్ తీసుకోవాలి ఆర్ 1/2 kg అంతా. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్, మింట్ లీవ్స్ వేసుకోవాలి, స్ప్రింకిల్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు 4 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, 1 స్టారు, 3 ఇలాయచీ, 3 లవంగా, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం అన్ని ప్రాపర్ గా పట్టే విధంగా కలుపుకోవాలి. అండ్ అలాగే నాకు కొంచెం కారం తక్కువగా పడ్డది, సో నేను 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా నాకు తక్కువ పడింది అనిపించింది, అందుకే నేను మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను. హాట్ వాటర్ 1 కప్పు పోయాలి, ఎందుకంటే ముక్క అనేది సాఫ్ట్ గా వస్తుంది. బాగా కలపాలండి. ప్రతి ముక్కకి ఈ మసాలాలు ఇవన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ప్రాపర్ గా అన్ని ముక్కలన్నీ మంచిగా అరేంజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ అనేది 1.5 kg తీసుకున్నాను. 1 kg చికెన్ కి 1.5 kg రైస్ అనేది యూస్ చేస్తున్నాను. ఎప్పుడైనా బిర్యానీ అంటే పాత రైసే తీసుకోవాలి, కొత్తది అస్సలు ప్రిఫర్ చేయకూడదు. రైస్ ఒక బౌల్లో తీసుకొని 2 టైమ్స్ కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. రైస్ ని డైరెక్ట్ గా తీసుకున్నానండి, నానబెట్టడం అలాంటివి ఏం చేయలేదు నేను. అలాగే ఇక్కడ బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, 2 పచ్చిమిర్చి అండ్ అలాగే రాతి పువ్వు, స్టారు అన్ని వేసుకొని కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ పోయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది. కొంచెం లెమన్ పిండుకోవాలి, రైస్ వైట్ గా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడే మనము సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి. రైస్ కి సాల్ట్ సరిపోయేట్లా వేసుకోవాలి. ఎలా అంటే మజ్జిగ అన్నం తిన్నప్పుడు ఉప్పు ఎలా అయితే సరిపోతుందో అలాగే ఉండాలి. ఉప్పు వేసుకొని అన్నం తిన్నాము అనే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా 70 to 75% రైస్ ని ఇక్కడే మనం ఉడికించుకోవాలండి. ఆ తర్వాత కింద ఒక బౌల్ పెట్టి దాని మీద ఒక జల్లి బౌల్ పెట్టి రైస్ ని వంపేసుకోవాలి లేదా వార్చుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయడం నేను వీడియోలో చూపించలేదు. ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది పోసుకోవాలి. నేను చూపించిన గెంటె ఉంది, ఆ గెంటెతో పోసుకోవాలండి. రైస్ ని 2 లేయర్స్ గా వేసుకోవాలి. రైస్ ని వేసేటప్పుడు లూజ్ గా అలాగే వేయాలండి. చికెన్ లోకి దిగిపోకూడదు. చికెన్ లోకి దిగిపోతే రైస్ అనేది ముద్ద ముద్దగా ఉంటుంది. బిర్యానీ అంటే రైస్ అనేది పొడి పొడిలాడాలి, చికెన్ అనేది కింద మాడకుండా మంచిగా ప్రాపర్ గా ఉడకాలి. అలా ఉన్నప్పుడే టేస్టీగా వస్తుంది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత లిటిల్ బిట్ బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేయాలి. చేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లేయర్ వేయాలి. సెకండ్ లేయర్ వేసిన తర్వాత సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమి వేయట్లేదండి. పాలు కాచి చల్లారిన తర్వాత అందులో కొంచెం టర్మరిక్ పౌడర్
కలిపి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను 4 సైడ్స్ పెద్ద గెంటె తీసుకొని హోల్స్ పెట్టుకున్నానండి. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని గంజి వాటర్ అనేది ఆ హోల్స్ లో పోయాలి. పోసిన తర్వాత కొంచెం పైనుంచి మళ్ళీ స్ప్రింకిల్ చేయాలి. ఎందుకంటే మనం రైస్ ని 70 to 75% ఉడికిస్తాం కదా. రిమైనింగ్ ఈ వాటర్ అనేది తీసుకొని రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ అలాగే చికెన్ అనేది కూడా మాడకుండా ఉడకడం కోసం కొంచెం మనం గంజి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేయాలి. సో రైస్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నా దగ్గర అయితే పాత పెనాలు పాడుబడ్డ పెనాలు ఏం లేవండి. చపాతీ పెనం ఉంది. ఆ చపాతీ పెనం పెట్టేసి దాని మించి రైస్ బౌల్ పెట్టాను. అలాగే ఆవిరి అనేది బయటికి పోకుండా పైన బరువుతో ఉన్నది ఏదైనా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ ని దమ్ ఇచ్చేటప్పుడు 10 minutes హై ఫ్లేమ్ పెట్టుకున్నాను అండ్ లో ఫ్లేమ్ అంటే సిమ్ లో 15 minutes అనేది ఉడికించడం జరిగింది. టోటల్ బిర్యానీ కుకింగ్ కి 25 minutes పట్టింది. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక 20 minutes అలాగే వదిలేయాలి. రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ వేడి వేడిగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది అనేది. మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలాగే కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. వీడియోలో చూపించాలి అన్న ఆతృతతో కలుపుతున్నానండి. మస్తు వేడిగా ఉంది బిర్యానీ అయితే అండి. ఉఫ్ ఉఫ్ అనాల్సి వస్తుంది. ఆ పీసెస్ అనేది తుంపడానికి కూడా రావట్లేదు, అంత వేడిగా ఉంది. బిర్యానీ అయితే చూడడానికి కలర్ఫుల్ గా మస్తు కనిపిస్తుంది. టేస్ట్ కూడా చూసి చెప్తాను ఎలా ఉందనేది. అలా రైస్ తీసుకొని చికెన్ పీసెస్ పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని లెమన్ కొంచెం లైట్ గా పిండుకొని తినాలి. ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగుందండి. మస్తు వచ్చింది. అన్నీ సరిపోయాయి. ఉప్పు కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్ గా సరిపోయాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఓకేనండి. ఇంకా ఏమేం రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు చెప్పండి. నేను చేసే ప్రయత్నం చేస్తాను. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.